వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ EaseFoodie. నేను మీ శ్రీలేఖని. ఈరోజైతే ఈ వీడియోలో నేను వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ముందుగా అయితే నేను ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నాను. మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకున్నాను. సో దాంట్లోని 1/3 కప్ ఆఫ్ వరిపిండి అంటే రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, సో దాన్ని యాడ్ చేస్తున్నాను. సో 1/3 కప్ రైస్ ఫ్లోర్, 1 కప్ మైదా, 1/3 కప్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వుపప్పు, సెసమీ సీడ్స్ అంటాం కదా నువ్వుపప్పు, అందులోనే 1/2 టేబుల్ స్పూన్ అలాగా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీరా, అందులోనే అరౌండ్ 1/2 టేబుల్ స్పూన్ సేమ్ మిరపకాయల కారం యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు ఇది లేదు అంటే మీ దగ్గర సేమ మిరపకాయ కారం పొడి లేదు అంటే మీరు నార్మల్ మిర్చి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను కదా, సో నార్మల్ మిర్చి పౌడర్ అయితే కొద్దిగా ఎక్కువ పడుతుంది. అదే స్పూన్తో ఫుల్గా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. సో నేనైతే టేస్ట్కి సరిపడినంత యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1 ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. సో నేనైతే మెల్టెడ్ ఘీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చేత్తో బాగా కలుపుకోండి. సో దీంట్లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. సో మనమైతే ఇలా కలుపుకోవాలండి. సో చపాతీ ముద్ద ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి, కొంచెం ఇంచుమించు. సో మనం డవ్ అయితే ఇలా కలుపుకోవాలండి. సో ఇలా నొక్కితే నొక్కడాలి, ఇంచుమించు చపాతీ ముద్దలాగానే కలుపుకుంటాము. ఇప్పుడు దీన్ని మనం ఒత్తుకుందాము. నేనైతే ఇలా కిందన వేసుకొని ఒకసారి నీట్ చేస్తున్నాను. సో ఇదంతా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర సో ఇలా 2 చేతులతో మీరు ఇలా నీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాటి నుంచి చిన్న పోర్షన్స్గా స్మాల్ బాల్స్ కింద తీసుకోండి. ఇలాగ స్మాల్ బాల్స్ చేసుకోండి. నేను చేసుకున్న క్వాంటిటీకి అయితే నాకు అరౌండ్ 5 బాల్స్ వచ్చాయి. సో ఇలాగ మీరు కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇలా సైడ్న కొద్దిగా మైదాపిండిని యాడ్ చేసుకోండి ఇలాగా, అంటే మనం ఒత్తుకోవడానికి. సో ఒక బాల్ తీసుకుని ఇలాగ మైదాపిండిలో మిక్స్ చేసుకొని ఇలాగ మనము ఒత్తుకోవాలండి చపాతీలాగా. సో ఇలా మనము చపాతీలా ఒత్తుకోవాలి, పూరీలా ఒత్తుకోవాలి. సో పూరీ చపాతీ 2 ఒకలాగే ఉంటుంది కదా. సో ఇలాగ మనం పల్చగా కొద్దిగా మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలాగానే మనం కట్ చేసుకోవాలి, అంటే ఒత్తుకోవాలి. సో ఇలా ఒత్తుకోవాలండి. సో ఎంత మందం అంటే ఇలా చూడండి. సో మనకి ఇంతలా ఉండాలి లావైతే. సో వీటిని షేపర్స్తో ఇలాగా షేప్ కట్ చేసుకుంటున్నాను. సో ఈ షేపర్స్ లింక్ కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతానండి. సో ఇదేంటంటే ఫ్లవర్ షేప్. సో ఈ ఫ్లవర్ షేప్ ఆకారంలో కట్ చేద్దామని. సో ఇలా వడలు ఒత్తుకుందాము. సో ఇలా షేపర్స్ కట్ చేసుకుంటున్నాను. సో మొత్తం అంతా కూడా అలాగే షేపర్స్ని కట్ చేసుకోండి. సో మొత్తం అంతా కూడా ఇలా షేపర్స్ నొక్కేసుకున్నాను. ఇప్పుడు అంతా మిగతా అంతా పైకి లాగేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం అన్ని ఇలా చేసుకున్నాను. సో మిగతా కూడా అలా చేసుకోండి. నేనైతే మీన్ వైల్ బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఆయిల్ అయితే వేడెక్కుతుంది. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం వేయించుకోవాలండి. సో ఆయిల్ హీట్ ఎక్కిందా లేదని ఎలా చూస్తామంటే చిన్న మిశ్రమం వేసుకుని, అంటే మనం ఇప్పుడు కలుపుకునే డో ఉంది కదా, సో అందులో చిన్న పెసరు వేసుకుంటే మనకి ఇలా తేలుతుంది. తేలిందంటే మనకి ఆయిల్ హీట్ ఎక్కినట్టు, లేదు అంటే ఇంకా హీట్ ఎక్కాలని అర్థము. సో నాకైతే ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఇలాగ అవన్నీ కూడా వేసేసుకొని వేయించుకోవాలి. సో ఇలా అన్నీ కూడా చెక్కలు వేసేసుకొని మనం వేయించుకోవాలి. సో మీకు ఈ ఫ్లవర్ షేపే కాకుండా మీ దగ్గర షేపర్స్ కనుక ఉంటే డిఫరెంట్ షేప్స్తో మీరు ట్రై చేయొచ్చు. సో ఇలా అన్నిటిని కూడా వేయించేసుకోవాలి. సో మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత వెంటనే తీసేసుకోవాలండి. అలాగే మిగతా వాయి కూడా ఒకసారి వేసుకొని వేయించేసుకోవాలి. సో మిగతావి కూడా పూరిలా చేసుకొని ఇలాగా చేసేసాను. సో మనకి బాగా వచ్చిందంటే మనకి ఇలా నూనె కాగిందనుకోండి ఇలా తేలుతాయండి. సో తేలితే మనకి నూనె వేడిగా ఉన్నట్టు. సో ఉన్నవన్నీ కూడా ఇలా వేసేసుకొని వేయించేసుకోవాలి. సో నూనె మనకి వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే తిప్పేసుకోవాలండి, ఎందుకంటే లేకపోతుంటే మాడిపోతుంటాయి. సో ఇది కాస్త దగ్గరుండి చూసుకుంటూ చేసుకోవాలి. సో ఇలా మనం వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలండి.
సో అంతేనండి, మిగతా కూడా ఇలాగే వేయించుకోండి. ఎంతో టేస్టీ అయిన వడలు అనేవి మన ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో.